ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నగరంలోని మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమంగా ₹10 వసూలు చేస్తున్నారని నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. వాస్తవానికి ప్రభుత్వం ₹99 మద్యం బ్రాండ్లు, కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల మినహా మిగతా వాటిపై ₹10 వసూలు చేసుకోవచ్చునని జీవో ఇచ్చిందని అన్నారు. అయితే నగరంలోని వైసీపీ మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్లపై అక్రమంగా ₹10 వసూలు చేస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఫేక్ ఆడియోలతో, ఏఐ టెక్నాలజీతో తెలుగుదేశం నాయకుల పరువు ప్రతిష్టలకు భంగాకారంగా నిందలు మోపుతున్నారని విమర్శించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నాయి బ్రాహ్మణ రామాలయం కమ్యూనిటీ హాల్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో తమ పార్టీ నాయకులపై మద్యం వ్యాపారంలో సిండికేట్ అయ్యారని, ఎమ్మెల్యే, మీడియా అధికారుల పేరుతో కమిషన్లు వసూలు చేస్తున్నారని, నిందలతో దుష్ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు వైసీపీ వ్యాపారుల అక్రమం ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం వ్యాపారంలోకి కొత్త వారు ప్రవేశించారని, ప్రభుత్వం 14% కమిషన్ ఇస్తుందని చెప్పి 10% కమిషన్ ఇవ్వడంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారని అన్నారు. గత 30 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉన్నామని, మోసాలు మర్మాలు తెలియవని, లాభాలు మాట పక్కన ఉంచితే కనీసం పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కూడా రాలేదని రాంబాబు వాపోయారు. నగర జనాభాను రూరల్ గ్రామాల జనాభాతో కలిపి 5 లక్షలుగా అధికారులు నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఆ మేరకు నగరంలోని ఒక్కొక్క షాపుకు ₹85 నుంచి ₹90 లక్షల వరకు ఫీజు వసూలు చేసిందన్నారు. దాంతో వ్యాపారాలు జరగక ఆర్థికంగా నష్టపోవడం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇటీవలనే ప్రభుత్వం ₹10 పెంచుతూ జీవో ఇచ్చిందన్నారు. దాంతో వ్యాపారాలు కొంత కుదుటపడ్డాయని ఆయన తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం నగరంలోని మద్యం వ్యాపారులకు ఉపశమనం కలిగించిందన్నారు. నగర ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నాయకులు తెలుగుదేశం మద్యం వ్యాపారులపై తప్పుడు ప్రచారం చేయడం గురువింద సామెతను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని, గతంలోనూ తమ వార్డుల్లో తమ బంధువు కార్పొరేటర్గా ఉన్న సమయంలో ఆయన తరపున పనిచేశానని, మిగతా వార్డులోనూ పార్టీ కోసం నాడు నేడు కూడా ఎంతో ఖర్చు చేస్తూ కొనసాగుతున్నానని అన్నారు. దండి మార్చ్లో స్వతంత్ర సమరయోధుల చేతిలో మద్యం బాటిల్ పెట్టడం తమ పార్టీని కూడా బాధించిందని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్ష పడాల్సిందే అని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిలపర్తి శ్రీనివాస్, కొల్లి బుజ్జి, సనపతి సత్యబాబు, కిలపర్తి భూషణం, దాస్యం ప్రసాద్, ముస్ని బాబురావు, బంగారు నాగేశ్వరరావు, చాప్ల చిన్ని, ఈతలపాటి రవి, రఘు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడదామని చూసారు, అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మీకు ఇది ఎందుకు పెట్టామంటే మెయిన్ గవర్నమెంట్ కొన్ని బ్రాండ్ల మీద ₹10 పెంచింది. దానికి బీర్ పెంచలేదు. అలాగే నెక్స్ట్ ₹100 దానికి పైన పెంచలేదు. తర్వాత రమ్ము వాటికి పెంచలేదు. ఓన్లీ కొన్ని ప్రోడక్ట్లకే పెంచింది. ఆ ప్రోడక్ట్లు ఏదైతే పెంచారో డిపార్ట్మెంట్ ఒక ఫ్లెక్స్ వేసి ఇవ్వడం జరిగింది. ఆ ₹10 పెంచకంట కొన్ని షాపులు, వైసీపీకి సంబంధించిన షాపులు ఇవాళ దీనికి ఏం చెప్తారు అంటే, నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు ఏఐ ద్వారా నన్ను ఇబ్బంది పెట్టారు కదా. ఇవాళ డైరెక్ట్గా వీడియోలు ఉన్నాయండి. వీడియోలు తీయించా ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెంచని గవర్నమెంట్ ఏదైతే రేటు పెంచని వీటికి కూడా ₹10 అమ్మి వైసీపీ షాపులు ఇవన్నీ వీళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్రజలను దోచుకుంటుంటే అది మా గవర్నమెంట్ మీద పడుతుంది, కూటమి గవర్నమెంట్ మీద. ఇది కరెక్ట్ కాదని చెప్పి మా ఊళ్ళో వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వీడియోలు తీయడం జరిగింది. ఈ వీడియోలు ఇప్పుడే మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఏ షాప్లో ఉన్నాయి, ఫోటోలతో సైతంగా, షాపు పేర్లతో సైతంగా ఉన్నాయి. వాళ్ళందరి మీద కూడా మీకు కంప్లైంట్ పెడతాం. ఇదే చెప్పడం, మేము కానీ, మా గవర్నమెంట్ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, మా నాయకులు కానీ ఎవరు కూడా ప్రజలను దోచుకోవడానికి ఇష్టపడము. షార్ప్ 10 అంటే 10 కట్టియాలి, 10 అంటే 10కే తీయాలి. అలాగే బార్ల సిస్టమ్ ఎంతో అది కాకుండా ₹10 ఏదైతే షాపుల్లో ₹10 కానీ ₹20 కానీ ఎక్స్ట్రా అమ్మితే మాత్రం ఖచ్చితంగా మా టీం తిరుగుతూ ఉంటుంది. డిపార్ట్మెంట్కి అడ్డు చెప్తాం, షాపులు సీజ్ చేసి పరిస్థితి కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ